మరోవైపు ముద్రగడ పద్మనాభరెడ్డిపై కుమార్తె క్రాంతి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. తన తండ్రి పేరు మార్చుకున్నా ఆయన ఆలోచన విధానం మారలేదన్నారు. మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందేనని, ఆయన పేరు మార్చుకున్నా ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడు ప్రశ్నించని ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఆయనకు ఉందా అంటూ ప్రశ్నించారు. తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయం ఆయనకు ఎందుకో అర్థం కావడం లేదని అభిప్రాయపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్కు ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉందన్నారు. ఏమి చేయాలో మా తండ్రికే స్పష్టత లేదన్నారు. శేష జీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఒక కూతురుగా సలహా ఇస్తున్నానన్నారు. మళ్లీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తానే గట్టిగా ప్రతిఘటిస్తానంటూ ట్వీట్ చేశారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన పేరు మార్చుకున్నా కొందరు ఇప్పటికీ టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నారు. జన సైనికులు తనపై బూతులతో దాడి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని మందలించారన్నారు. ఇలా బూతులు తిట్టడం కంటే తమ కుటుంబాన్ని ఒకేసారి చంపేయండి అంటూ ముద్రగడ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇలాంటివి సరికాదని అభిప్రాయపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అలాగే రాష్ట్రంలో దాడులు జరగకుండా టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచన చేయాలన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు ఆమె కూతురు క్రాంతి.